హైదరాబాద్ వేదికగా నేడు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. హైటెక్స్లో మిస్ వరల్డ్ పోటీలకు భారీ ఏర్పాట్లు చేశారు. 4000 మంది వీక్షించేలా సదుపాయాలు కల్పించారు. రాత్రి 9:15 మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. ఇక మిస్ వరల్డ్ విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, వజ్రాల కిరీటం అందిస్తారు. అంతేకాదు విన్నర్కు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచయాత్ర చేసే అవకాశం కల్పిస్తారు. ఇక 150 దేశాల్లో మిస్ వరల్డ్ పోటీలను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. టాప్ 40లో మిస్ ఇండియా నందిని గుప్తా ఉన్నారు. ఈసారి భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు సృష్టించనుంది. आप पीछे जाएगा तो फिर हम नहीं जाएगा ना। आप कहीं को जा रहे हैं? आप आगे। अरे आगे घुसेंगे तो मेरे को थोड़ा गैप दो भाई साहब। आप फिर హైదరాబాద్ వేదికగా నేడు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. హైటెక్స్లో మిస్ వరల్డ్ పోటీలకు భారీ ఏర్పాట్లు చేశారు. 4000 మంది వీక్షించేలా సదుపాయాలు కల్పించారు. రాత్రి 9:15 మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. ఇక మిస్ వరల్డ్ విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, వజ్రాల కిరీటం అందిస్తారు. అంతేకాదు విన్నర్కు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచయాత్ర చేసే అవకాశం కల్పిస్తారు. ఇక 150 దేశాల్లో మిస్ వరల్డ్ పోటీలను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. టాప్ 40లో మిస్ ఇండియా నందిని గుప్తా ఉన్నారు. ఈసారి భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు సృష్టించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఈ రోజైతే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఫైనల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ప్రపంచ సుందరి ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. విశిష్ట అతిథులు తారల నడుమ హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా శనివారం మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ జరగనుంది. కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాల భామలు అయితే పోటీ పడుతున్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరిమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మరో 24 మందిని న్యాయ నిర్ణేతలు శనివారం ఎంపిక చేయనున్నారు. పలు దఫాల పడబోత అనంతరం చివరి దశలో అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా, ఓసియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని అయితే ఎంపిక చేశారు. ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్ ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ 2004 క్రిస్టినా పిరోజ్వా 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందజేస్తారు. ఫైనల్ వేదికగా హైటెక్స్ ను సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో శోభయమానంగా అయితే తీర్చిదిద్దారు. ప్రముఖ నటుడు సోను సూద్ కూడా అవార్డు, అంటే మిస్ వరల్డ్ యుమినేటెడ్ అవార్డును అయితే అందజేయనున్నారు. అలానే జ్యూరీ సభ్యులుగా సోను సూద్, సుధారెడ్డి, కెరీనా టైటిల్ మిస్ ఇంగ్లాండ్ 2014, అలానే ప్రముఖులుగా మనుషి చిల్లర్ 2017 మిస్ వరల్డ్ అయితే వాళ్ళు అంటే ఈ ప్రకటించనున్నారు. అట్లనే 2016 మిస్ వరల్డ్ సెక్రటరీని డెల్ సచిన్ కుంబల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బాలీవుడ్ స్టార్లు జయకీల్, ఇషాన్ కట్టర్ ప్రదర్శనతో అలరించనున్నారు. అలానే అయితే ఇప్పటికే మిస్ వరల్డ్ ఆరు సార్లు మన సొంతమైతే చేసుకున్నారు అని చెప్పేసి ఉంది. అయితే మిస్ వరల్డ్ పోటీలు 1951లో ప్రారంభం కాగా మన దేశం మూడోసారి అయితే ఈ జరుపుతా ఉన్నది. అయితే గతంలో బెంగళూరులో 1996లో జరిగాయి. ఆ తర్వాత ముంబైలో 2003లో జరిగాయి. ప్రపంచ సుందరి కిరీటాన్ని మన దేశ భామలు 6 సార్లు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో జరగడం ఇది 3వసారి. అయితే రీటా ఫరియా 1996లో తీసుకున్నారు. అట్లనే ఐశ్వర్య రాయ్ 1994లో తీసుకున్నారు. తర్వాత ఇంకా 6 సార్లు అయితే మనకు సంబంధించినటువంటి ప్రపంచ స్థాయిలో మిస్ వరల్డ్ సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు భారీ భద్రత, భారీ అంగరంగ వైభవంగా అయితే తెలంగాణ ప్రభుత్వము మిస్ వరల్డ్ వేదికనైతే తీర్చిదిద్దిన నేపథ్యం చూస్తున్నాం. అయితే దీంట్లో మొదటిగా ఎవరైతే చివరి ప్రశ్నలో విజేతగా నిలుస్తారో వారికి దాదాపు
8.5 కోట్ల ప్రైజ్ మనీ అయితే అందజేయనున్నారు. దాంతో పాటు వజ్రాల కిరీటం అందజేయనున్నారు. దాదాపు ఈ కార్యక్రమాన్ని 150 దేశాలు అయితే టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే దాదాపు టాప్ 40లో కూడా మన నందిని గుప్తా అయితే ఉన్నట్లయితే సమాచారం ఉన్నది సంపత్. అట్లనే ఏదైతే 4,000 మంది వీక్షించేలా సదుపాయాలు అయితే కల్పించారు. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు మిస్ వరల్డ్ విజేతనైతే ప్రకటించనున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్.